ఎవరికో పుట్టిన బిడ్డకి తాము పండగ చేసుకున్నట్టుంది ప్రస్తుతం కేరళ వాళ్ళ పరిస్థితి. కేరళ ప్రభుత్వం మొన్ననే ఓ పెద్ద మీటింగ్ ఎట్టుకుని భారీ బహిరంగ సభలు పెట్టేసి కేరళలో కడు పేదరికం పోయింది. అంటే కడు పేదరికం అంటే ఏంటి? తిండికి లేకపోవడం, గుడ్డకి లేకపోవడం అన్నటువంటిది. ఆ రెండిటిని మేము కల్పించేసాం. దాదాపుగా 6,00,000 మంది కుటుంబాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకది మేము కల్పించేసాం. తినటానికి తిండి, అలాగే కట్టడానికి బట్ట అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు అక్కడ జర్నలిస్టులు ఆ ప్రాంతాలకు పోతే వాళ్ళు నవ్వుతున్నారు. బట్టలు వాడేమన్నా కొనిస్తున్నాడా మాకు? ప్రభుత్వం ఏమన్నా పినరయి విజయన్? బియ్యం అంటారా? మాకు తెలుసు. నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఉచిత బియ్యం. ఉచిత బియ్యం ఇవాళ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే దాన్ని వీళ్ళు తీసుకొచ్చి మాకిస్తున్నారు. అదేదో వీళ్ళు ఇస్తున్నట్టు చెప్తే మేము నమ్ముతామా? కడు పేదరిక నుంచి పోవడం అంటే మాకు తిండి బట్ట వసతి ఇవ్వాలా? వసతి మేము కట్టుకున్నటువంటి గుడిసెలు వాడు కట్టేదేంది? వాళ్ళు మాకేం చేశారని ఈ 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో అన్నటువంటిది అడుగుతున్నారు. దీంతో సిపిఎం ఆడేటటువంటి నాటకం ఏంటో అక్కడ స్పష్టమైంది జనాలకి.